వికారాబాద్, పరిగి, కొడంగల్, నారాయణపేట్, మొక్తల్ మీదుగా ఏర్పాటు చేయనున్న కొత్త రైల్వే లైన్ పై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డితో చర్చించారు. వికారాబాద్ కృష్ణా రైల్వే రూట్ మ్యాప్ ను రైల్వే శాఖ చీఫ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యన్ సీఎం కు వివరించారు. 3,500 కోట్ల రూపాయలతో 145 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయనున్న ఈ కొత్త రైల్వే లైన్ పై సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సూచనలు చేశారు. మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు మంత్రివర్గంలోనూ తమకు అన్యాయం జరిగిందని వారు సీఎంకు వివరించారు. ఎమ్మెల్యేలు సామేల్, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, అట్లూరి లక్ష్మణ్ సీఎంకు వినతి పత్రం అందజేశారు. ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలవాలని, తన సహకారం ఉంటుందని సీఎం వారికి సూచించారు. మంత్రి కోమటిరెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య అసెంబ్లీలో మాటల యుద్ధం జరిగింది. జగదీష్ రెడ్డికి క్రిమినల్ రికార్డు ఉందని, ఆయన గురించి మాట్లాడితే తమ గౌరవం పోతుందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. దీనిని జగదీష్ రెడ్డి తప్పుపట్టారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తనపై చేసిన ఆరోపణలను కోమటిరెడ్డి నిరూపిస్తే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తానని జగదీష్ రెడ్డి ప్రకటించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ మంత్రి పెద్ద దొంగ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఆయనపై మర్డర్ కేసులో ఉన్న మాట నిజమేనని అసెంబ్లీ లాబీలో అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన దగ్గర నుంచి 10,000, 20,000 తీసుకున్న వ్యక్తి ఇప్పుడు కోట్లు సంపాదించారని ఆరోపించారు. శంషాబాద్ లో ఎకరం 30 కోట్లు పలికే చోట సదరు మాజీ మంత్రికి 80 ఎకరాల స్థలం ఉందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఆయనపై ఉన్న కేసులు త్వరలోనే బయటపడతానని ప్రకటించారు. పాలకపక్షం ఆత్మరక్షల్లో పడినప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు, సత్యదూరమైన విషయాలు లేవనెత్తుతూ సభను పక్కదారి పట్టిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సభా నాయకుడు ఆదర్శంగా ఉండాల్సింది పోయి సభలోనే అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. విద్యుత్ మీటర్లు, కాళేశ్వరం విషయంలో సీఎం మాట్లాడిన మాటలను హరీష్ రావు తప్పుపట్టారు. తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ లో జరుగుతున్న డిజిటల్ విధ్వంసంపై జోక్యం చేసుకుని వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఈ వేదికల నుంచి తొలగిస్తున్నారని తెలిపారు. ఆ కంటెంట్ అంతా ప్రజల ఆస్తి, తెలంగాణ చరిత్రలో భాగమని సీఎస్ కు ఎక్స్ వేదికగా చెప్పారు. దీనిపై ఎటువంటి చర్యలు చేపట్టకపోతే తాము చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణం కేసు విచారణను ప్రభుత్వం సిఐడికి బదిలీ చేసింది. ఇతర రాష్ట్రాలతో కేసు ముడిపడి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపులో 1,000 కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో అప్పటి వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి, మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై ఇప్పటికే కేసు నమోదు చేశారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలైంది. వచ్చే నెల 2, 3 తేదీల్లో ఎన్నికల అధికారులకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనికోసం ప్రతి జిల్లా నుంచి 5గురిని ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్ర గవర్నర్ గా వెళ్తున్న రాష్ట్ర ఇన్ఛార్జ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. గవర్నర్ ను కలిసేందుకు ఆయన రాజ్ భవన్ కు వచ్చారు. బొకే, జ్ఞాపికను సీఎం అందజేశారు. మర్యాద పూర్వకంగా గవర్నర్ ను కలిశానని ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మదనపల్లె ఫైల్స్ పై సీఎం ఆగ్రహం. ఇళ్ల లబ్ధిదారులకు ఇక పెరగనున్న స్థలం, పులుల సంఖ్య పెంచేలా చర్యలు చేపట్టాలని సూచించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తీరు మార్చుకోకపోతే భంగపాటు తప్పదని చెవిరెడ్డికి ఎమ్మెల్యే పులవర్తి నాని హెచ్చరిక. ఏపీ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. మదనపల్లె ఫైల్స్ తగలబడిన ఘటనలో మాజీ మంత్రి పాత్ర ఉందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఆయన అనుచరుల ఇళ్లలో జరుపుతున్న సోదాల్లో ఆధారాలు దొరుకుతున్నాయన్నారు. గడిచిన 5 ఏళ్లు రాష్ట్రంలో విచ్చలవిడిగా భూదందా సాగిందని తెలిపారు. భూదందాల వెనక ఎంతటి పెద్దవాళ్లున్నా ఉపేక్షించమని అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ఇళ్ల కేటాయింపునకు సంబంధించి కొత్త లబ్ధిదారులకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం ఇవ్వాలని విధానపరమైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. గత ప్రభుత్వం ఇచ్చిన సెంటున్నర భూమి స్థానంలో కొత్త లబ్ధిదారులకు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని హౌసింగ్ మంత్రి పార్థసారథి వెల్లడించారు.
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరా తీశారు. ఘటనా స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నించిన నారాయణను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన ప్రమాదం కాదు, మనుషులే చేశారని నారాయణ అన్నారు. భూబకాసురులే ఈ పని చేయించారని ఆరోపించారు. రాష్ట్రమంతా ఇదే తీరుగా ఉందని తెలిపారు. వాళ్లు మారరు, మార్పు మనలోనే రావాలని అన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని అరణ్య భవన్ కు వచ్చారు. రాష్ట్రంలో పులుల సంరక్షణ, అభయారణ్యంలో చేపడుతున్న చర్యల గురించి ఉన్నతాధికారులతో చర్చించారు. అరణ్య భవన్ లో బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీఎస్కేకే రంగారావు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పవన్ కళ్యాణ్ చూశారు. పులుల సంఖ్య పెంచేందుకు తగిన ప్రణాళిక రూపొందించాలని ఈ సందర్భంగా అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. అనంతపురం జిల్లాలో వైద్యాధికారులు సిబ్బందితో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాయలసీమ ప్రాంతానికి బళ్ళారి ప్రజలకు అనంతపురం సర్వజన ఆసుపత్రి గుండెలా పనిచేస్తోందని సత్యకుమార్ అన్నారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు, బెడ్స్, సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో వైద్య రంగాన్ని ధ్వంసం చేసిందని ఆరోపించారు. ఏపీ పునర్నిర్మాణానికి కేంద్రం చేయూత ఎంతో అవసరమని నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లోక్సభలో బడ్జెట్ పై జరిగిన చర్చలో కృష్ణదేవరాయలు మాట్లాడారు. అప్పులు తెచ్చి సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని దివాలా తీయించారని విమర్శించారు. విభజన చట్టంలోని సెక్షన్ 94 ప్రకారం అమరావతి నిర్మాణానికి కేంద్రం ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలనుందని కృష్ణదేవరాయలు వివరించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. లోక్సభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడారు. హోదాకు బదులు ప్యాకేజీ సరికాదని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో గతంలోని ప్రభుత్వం కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి కాకుండానే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టారని మిథున్ రెడ్డి ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీరు మార్చుకోకపోతే భంగపాటు తప్పదని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హెచ్చరించారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదనన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని తప్పుడు కేసులు పెట్టేందుకు 2 నెలలు ఎదురు చూడాల్సిన పని లేదని నాని స్పష్టం చేశారు. చంద్రగిరి అభివృద్ధికే తమకు సమయం సరిపోవడం లేదని, ఇంకా కక్ష సాధింపు చర్యలకు సమయం ఎక్కడుందని నాని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలపై చంద్రబాబు నాలుక మడతేస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆరోపించారు. సూపర్ 6 హామీల అమలు సాధ్యం కాదని గతంలోనే తాము చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సుదీర్ఘ అనుభవంతో సంపద సృష్టించి అమలు చేస్తానని చెప్పిన మాట ఏమైందని సుధాకర్ బాబు ప్రశ్నించారు. ఎన్నికలకు ముందొకలా, తర్వాత మరోలా వ్యవహరించడం చంద్రబాబుకు అలవాటని ఆరోపించారు ఆయన. తెరుచుకున్న శ్రీశైలం డ్యాం గేట్లు, సింగరేణి పరిరక్షణకు సిపిఎం బస్ యాత్ర. ఆఫీసులో పబ్జీ ఆడుతున్న ఐటీడీఏ ఉద్యోగి. మన్యంలో వర్షాలు తగ్గుముఖం. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ చూద్దాం. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదకు శ్రీశైలం రిజర్వాయర్ నీటి మట్టం పెరగడంతో గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యాం 6, 7, 8దో గేటును 10 అడుగుల మేరకు ఇరిగేషన్ అధికారులు ఎత్తారు. ఒక్కో గేట్ నుంచి 27,000 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు సిపిఎం సింగరేణి పరిరక్షణ బస్సు యాత్ర చేపట్టింది. సింగరేణిని కాపాడుకుంటే సంస్థపై ఆధారపడిన వివిధ వృత్తుల వారు ఎదుగుతారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఒకప్పుడు సింగరేణిలో 1,50,000 మంది కార్మికులుండేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 40,000కు తగ్గిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధుంటే బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణ చెయ్యమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని వీరభద్రం డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కేఆర్పురం ఐటీడీఏ కార్యాలయాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మిక తనిఖీ చేశారు. ఎటువంటి హడావుడి లేకుండా ఆయన కార్యాలయానికి వచ్చారు. ఆఫీసులో పబ్జీ ఆడుతున్న ఉద్యోగి సాయి కుమార్ పై ఎమ్మెల్యే బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయి కుమార్ ను వెంటనే సస్పెండ్ చేయాలని ఐటీడీఏ పీఓకు బాలరాజు సూచించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కేబుల్ టీవీ రంగానికి అనుసంధానించడం లక్ష్యంగా కనెక్ట్ ఏపీ 2024 పేరుతో ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. విజయవాడ A1 కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన 3 రోజులుంటుంది. కేబుల్ టెక్నాలజీకి సంబంధించి అనేక ప్రముఖ కంపెనీలు ఈ ఎక్స్పోలో పాల్గొన్నాయి. తొలి రోజు BSNL ఆధ్వర్యంలో టెక్నికల్ సెమినార్ కూడా ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. సీలేరు నదికి ఇన్ఫ్లో తగ్గడంతో డొంకరాయ రిజర్వాయర్కు వరద తగ్గింది. మొన్నటి వరకు 4 గేట్లు తెరిచి నీటిని దిగువకు వదిలిన అధికారులు తాజాగా 2 గేట్లు మూసివేశారు. ఇప్పుడు 2 గేట్ల ద్వారా 4,138 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండల ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తమ సంస్థ భవన ప్రారంభోత్సవం సందర్భంగా పులస చేపలతో విందు భోజనం ఏర్పాటు చేసింది. కార్యక్రమానికి హాజరైన అతిథులకు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వీడియోగ్రాఫర్లకు స్థానిక ఫోటోగ్రాఫర్లు పులసతో భోజనాలు పెట్టారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని పెదకడబూరులో వర్షాల కోసం గ్రామ శివార్లోని పొలంలో ముస్లింలు ప్రార్థనలు చేశారు. సకాలంలో వర్షాలు కురిపించి పంటలు సమృద్ధిగా పండేలా చూడాలని అల్లాను ప్రార్థించారు. భారత్ చైనా మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి ఇతర దేశాల వైపు భారత్ చూడడం లేదని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు అంత బాగా లేవని తెలిపారు. టోక్యోలో జరుగుతున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడారు. రెండు పెద్ద దేశాలు కాబట్టి ప్రపంచంలోని ఇతర దేశాలు ఈ వ్యవహారంలో ఆసక్తి ఉంటుందని జైశంకర్ అన్నారు. కమలం ఆకారంలో ఉండే చక్రవ్యూహంలో భారతదేశం బందీ అయిపోయిందని విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బడ్జెట్ పై లోక్సభలో జరిగిన చర్చలో రాహుల్ గాంధీ మాట్లాడారు. దేశంలో ఒక భయానకరమైన వాతావరణం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీలో ఒక వ్యక్తి మాత్రమే ప్రధాని కావాలని కలలు కనేందుకు అనుమతి ఉందని, ఇతరులెవ్వరైనా అలాంటి కలలు కంటే పెద్ద సమస్య ఎదురవుతుందని రాహుల్ విమర్శించారు. విపక్ష నేతగా రాజ్యాంగ పదవిలో ఉన్న రాహుల్ గాంధీ ఏది పడితే అది మాట్లాడడం సబబు కాదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఏం మాట్లాడినా అది రాజ్యాంగం, సభ నియమ నిబంధనలకు లోబడుండాలని ఆయన సూచించారు. విపక్ష నేత పదవి అన్నది ఒక బాధ్యతాయుతమైన పదవి అని, అలాంటి పదవిలో ఉండి బాధ్యతారహితంగా మాట్లాడడాన్ని రిజిజు తప్పుబట్టారు. స్పీకర్ పై దాడి చేసేలా రాహుల్ వ్యాఖ్యలున్నాయన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పును ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఈ వ్యవహారంలో కేజ్రీవాల్ సూత్రధారి అని, ఆయనకు బెయిల్ మంజూరు చేయవద్దని సీబీఐ వాదించింది. ఆధారాలు అందిన తర్వాతే ఢిల్లీ ముఖ్యమంత్రిని తాము అరెస్ట్ చేశామని సీబీఐ తెలిపింది. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జార్ఖండ్ హైకోర్టు ఆదేశాలు చక్కగా ఉన్నాయని, అందులో తాము జోక్యం చేసుకోమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. బెయిల్ రద్దు చేయాలని ఈడీ తరపు న్యాయవాది ఎస్వీ రాజు గట్టిగా ప్రస్తావించారు. ఈ విషయంలో తాము ఏదైనా చెప్తే మీరు ఇబ్బందుల్లో పడతారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తమ కుటుంబాన్ని ఎన్నో విధాలుగా వేధించేందుకు ప్రయత్నించారని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు. ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించిన తర్వాత ఆయన మాట్లాడారు. ప్రజల గొంతు నొక్కేందుకు కొందరు కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారని హేమంత్ అన్నారు. కుటుంబాలను విచ్ఛిన్నం చేసేందుకు, సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు, రాష్ట్రాల మధ్య శత్రుత్వం పెంచేందుకు కొందరు అదే పనిగా పనిచేస్తుంటారని ఆరోపించారు. రానున్న రోజుల్లో లోక్ అదాలత్ వ్యవస్థ ఒక సంస్థ రూపం సంతరించుకుంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారు. చిన్న కేసుల విషయంలో కక్షిదారులు లోక్ అదాలత్ ను ఆశ్రయించి లాభం పొందొచ్చని సూచించారు. పిటిషనర్లు పరస్పరం కూర్చొని మాట్లాడుకుంటే చాలా కేసులకు పరిష్కారం లభిస్తుందని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. టమాటాల ధరలు 10 రోజుల్లో తగ్గుముఖం పడతాయని కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. టమాటా ధరను నియంత్రించేందుకు నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ద్వారా ప్రభుత్వం టమాటాలు సేకరించింది. వీటిని ట్రక్కుల్లో పెట్టి ఢిల్లీలో విక్రయిస్తోంది. ఢిల్లీలో 18 చోట్ల ఈ ట్రక్కుల ద్వారా టమాటా కేజీ 60 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ ట్రక్కులకు ఆయన ఢిల్లీలో పచ్చ జెండా ఊపారు. మాజీ ఎమ్మెల్యే కృష్ణానందరాయ్ హత్య కేసులో సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఫ్జల్ అన్సారీకి విధించిన శిక్షను అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. ఈ హత్య కేసులో గాజీపూర్ ప్రజాప్రతినిధుల కోర్టు అన్సారీకి 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇటీవలే మరణించిన గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ సోదరుడు అఫ్జల్ అన్సారీ. ఇటీవలే ఎన్నికల్లో అఫ్జల్ అన్సారీ 1,24,000 ఓట్ల మెజార్టీతో ఎంపీగా గెలిచారు. హీరో ధనుష్ పై తమిళ నిర్మాత మండలి ఆగ్రహం. ఐఏఎస్ కోచింగ్ అభ్యర్థుల మృతిపై ఢిల్లీలో నిరసనలు. పంజాబ్ లో భారీగా హెరాయిన్ ధ్వంసం. ఆగస్టు 15న దేశవ్యాప్తంగా రైతుల ట్రాక్టర్ ర్యాలీ. మెట్రో టాప్ 9 న్యూస్ చూద్దాం. హీరో ధనుష్ పై తమిళ నిర్మాతల మండలి తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. హీరో ధనుష్ అడ్వాన్స్ లో తీసుకుని షూటింగ్లు పూర్తి చేయడం లేదని నిర్మాతల మండలి ఆరోపించింది. అయితే నిర్మాతల నిర్ణయాన్ని నడిగర్ సంఘం తప్పుపట్టింది. ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఢిల్లీ రాజేంద్రనగర్ లో రావుజ్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లో అభ్యర్థుల మృతిపై విద్యార్థులు ఆందోళన కొనసాగుతోంది. విద్యార్థుల మృతి కేసులో పోలీసులు 7గురిని అరెస్ట్ చేశారు. రావుజ్ ఇన్స్టిట్యూట్ ఘటనలో కళ్లు తెరిచిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ భవనాల బేస్మెంట్లలో నడుస్తున్న కోచింగ్ సెంటర్లపై దృష్టి సారించింది. నెహ్రూ విహార్ ప్రాంతంలో ఒక కోచింగ్ సెంటర్ కు సీల్ వేసింది.
అటు ఢిల్లీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులు చనిపోయారని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేపట్టారు. పూణేను ముంచెత్తిన వరదలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే డిమాండ్ చేశారు. తమ ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని, లేదంటే పర్మనెంట్ ఉద్యోగుల తరహాలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ హర్యానాలోని విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పంజాబ్లో 2021 నుంచి 2023 వరకు స్వాధీనం చేసుకున్న హెరాయిన్ను జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ బోర్డు అధికారులు ధ్వంసం చేశారు. ఆగస్టు 15న దేశవ్యాప్తంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించనున్నట్లు రైతు సంఘం ప్రకటించింది. నకిలీ యాప్తో షేర్ల ట్రేడింగ్ పేరుతో మోసం చేస్తున్న ముఠాను ఛత్తీస్గఢ్ పోలీసులు అరెస్ట్ చేశారు.